Hello everyone, I am Dilawar Balakrishna. I am from Hyderabad. నేను ఎర్లియర్ బ్యాంకింగ్లో వర్క్ చేసేవాడిని. నేను వన్ అండ్ బాటమ్ అంతా కూడా హైదరాబాద్ నుంచే. పేరెంట్స్ నాతో పాటు ఉంటారు. మరి మేము ఉండేది కొండపూర్ హైటెక్ సిటీ ఏరియాలో ఉంటాం. Actually, when I am working in the banking sector, it's full of stress. చాలా రూమింగ్ తిరగడం, ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళడం ఇవన్నీ జరుగుతుంటాయి. బట్ ఏదైతే నా డ్రీమ్స్ ఉంటుండో అవన్నీ ఫుల్ఫిల్ అనేది కాకపోతుండే. బట్ అప్పుడు ఈ యొక్క వన్స్ ఆపర్చునిటీ అనేది 4Life నుంచి వచ్చినప్పుడు ఓన్లీ ఫర్ పార్ట్ టైం లెక్క నేను ఈ 4Lifeలోకి వచ్చాను. అప్పుడు ఎప్పుడైతే 4Life ఎంటర్ అయినానో ముఖ్యంగా నాకు హెల్త్ గురించి తెలిసింది. ఎందుకంటే నేను బ్యాంకింగ్ చేసినప్పుడు టోటల్ మార్కెటింగ్లో ఉన్నప్పుడు ఒక ఫీల్డ్లో ఆ పొల్యూషన్ అంతా కూడా నా హెల్త్ పాడు చేశాను. బట్ 4Life మనీ గురించి వచ్చాను, బట్ మనీతో పాటు నా ఆరోగ్యం కూడా వచ్చింది. దీన్ని బట్టి నేను 4Life కంపెనీలో చాలా కాలం నుంచి కంటిన్యూ చేస్తున్నాను, దాదాపు 10 years నుంచి. 4Life ఎప్పుడైతే నేను చేయడం స్టార్ట్ చేశానో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో బ్యాంకింగ్లో అదంతా ఫుల్ఫిల్ కాలేదు. అట్లా అని చెప్పేసి 4Lifeలో ఇమీడియట్లీ రాగానే కూడా కాలేదు. బట్ 4Lifeలో ఎవ్రీథింగ్ కూడా స్టెప్ బై స్టెప్ గ్రోత్ రావడం. కంపెనీలో స్టార్ట్ అవ్వగానే అంటే వేరే కంపెనీస్కి కంపేర్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ అనేది ఒక బోనస్ వస్తుంది. బట్ 4Lifeలో మాత్రం ఎవ్రీ మంత్ బోనస్ అది నాకు చాలా ఇన్స్పిరేషన్ చేసింది. దాంతోపాటు రికగ్నైజేషన్, ఎవ్రీ ప్రమోషన్స్కి రికగ్నైజేషన్, దాంతోపాటు ఎవ్రీ ఇయర్ ఒక ట్రావెలింగ్, అంటే డ్రెస్ ఫ్రీ అవ్వడానికి అని చెప్పుకోవచ్చు, లేకపోతే కంపెనీలో చేసిన హార్డ్ వర్క్కి పే బ్యాక్ అనుకోవచ్చు. బట్ దీని ద్వారా న్యూ మెంబర్స్ని మనం అప్రోచ్ అవ్వచ్చు, న్యూ నాలెడ్జ్, న్యూ టెస్టిమోనీస్ వాళ్ళు ఏదైతే పొందినారో 4Life నుంచి, ఇదంతా కూడా చాలా మోటివేషన్గా ఉండేది నాకు. మై సక్సెస్ఫుల్ టిప్స్ ఇన్ దట్ ఫస్ట్ వన్, లెర్నింగ్ ఎవ్రీడే అనేది సంథింగ్ ఏదైనా లెర్నింగ్ అనేది ఉండాలి. దాంట్లో ఈ యొక్క 4Life దాంట్లో అనేది ప్రోడక్ట్స్, న్యూ ప్రోడక్ట్స్ ఉంటాయి, వాటి గురించి తెలుసుకోవడం, దాంతోపాటు ట్రైనింగ్స్ అటెండ్ అవ్వడం, దాంతోపాటు టెస్టిమోనియల్స్ వినడం. దీని ద్వారా నేను ఎక్కువ సక్సెస్ కానీ కారణం అండి. దాంతోపాటు సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఆల్రెడీ ఇంతకుముందు సక్సెస్ అయినారో వాళ్ళ గురించి తెలుసుకోవడం, ఇది ఎంతగానో సెల్ఫ్ మోటివేషన్ చేసేది. దాంతోపాటు మనం సక్సెస్ఫుల్ కావాలంటే వర్కాలిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ 4Life ఫేవరెట్ థింగ్స్ అనేది ప్రోడక్ట్లో ట్రాన్స్ఫర్ ఫ్యాక్టర్. ఎందుకు ట్రాన్స్ఫర్ ఫ్యాక్టర్ అనేసి చెప్తున్నానంటే, ట్రాన్స్ఫర్ ఫ్యాక్టర్ అనేది ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది వితిన్ 2 hours. దాంతోపాటు ఈ ట్రాన్స్ఫర్ ఫ్యాక్టర్ అనేది సర్టిఫైడ్, అంటే ఇది పేటెంట్, వేరే ఏ కంపెనీలో కూడా దొరకని ప్రోడక్ట్. అది చాలా ఇష్టమైన ప్రోడక్ట్ నాకు. అండ్ ఆల్సో కంపెనీ ఏదైతే మోటో స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే మోటో ఉండేనో ప్రతి ఇంటికి ట్రాన్స్ఫర్ ఫ్యాక్టర్ చేరాలని, ఆ ఒక మోటో 10 years బ్యాక్ ఏదైతే నేను జాయిన్ అయినప్పుడు నేను స్టిల్ దానిపైనే కంపెనీ వర్క్ చేస్తుంది. అది చాలా నాకు నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ టు డేవిడ్ లిజన్బీ అండ్ బియాంకా లిజన్బీ. ఒక ప్రత్యేకమైన రోజు ఏదైనా ఉందంటే అది డేవిడ్ సార్ హైదరాబాద్ విజిట్ చేయడం. ఎందుకంటే ఎన్నో కంట్రీస్ ఉన్నాయి, దాంట్లో ఇండియాని సెలెక్ట్ చేసుకోవడం, ఇండియాతో పాటు కూడా హైదరాబాద్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది అది ఎంతగానో హ్యాపీగా ఉండే. అదొక నా జీవితంలో ఒక మెమరబుల్ డే. ఎందుకు మెమరబుల్ డే అని చెప్తున్నానంటే, ఏది అచీవ్మెంట్ అయినా కూడా ఒక కంట్రీ హెడ్ వాళ్ళు అప్రిషియేషన్ చేస్తారు. బట్ అదృష్టం ఏంటంటే డేవిడ్ సార్తో ఒక ర్యాంక్ అడ్వాన్స్మెంట్స్ అనేది నేను అప్రిషియేషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కంపెనీ ఓనర్ అనేది స్వతహాగా ఒక చేతుల పైన తీసుకోవడం అనేది అది అందరికీ కూడా దొరకని అదృష్టం. దాన్ని బట్టి ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. డేవిడ్ సార్ రావడంతో నా టీంలో కూడా ఎంతోమంది యాక్టివేషన్తో పాటు నా బిజినెస్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని అదే రోజు నేను అనుకున్నాను. దాన్ని బట్టి చాలా థ్యాంక్స్ టు డేవిడ్ సార్.